ఈరోజు బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం. వాటికి కావాల్సిన అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, యాలకులు, చెక్క, లవంగాలు, కడిగి నానబెట్టుకున్న రైస్, ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. యాలకులు మనం ఇట్లా పగల కొట్టుకొని రైస్లోనే వేసుకున్నాం. కొన్ని చెక్క, లవంగాలు, కొంచెం కొత్తిమీర, టమాటాని పేస్ట్ లాగా వేసుకున్నాం. ఈ ఆనియన్స్ ఇట్లా బాగా వేగినాక తీసి పక్కన పెట్టుకున్నాం. టమాటా ఎందుకు పేస్ట్ లాగా వేసానంటే అన్ని అన్నం మొత్తం అట్లాగే కనిపిస్తున్నాయి, పిల్లలు తింటల్లా, అందుకని అట్లా ట్రై చేస్తున్నాను అనమాట. టమాటా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, అవి ఇట్లా ఆయిల్లో ఇట్లా పచ్చి వాసన పోయేదాకా ఇట్లా వేయించుకోవాలన్నమాట పేస్ట్ని. దీనిలోనే జస్ట్ రెండు పచ్చిమిర్చి, దీనిలో కూడా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఇట్లా ఆనియన్స్ ఇట్లా వేయించి పక్కన పెట్టుకోవాలన్నమాట. దీనిలోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, అదే ఏదో కొంచెం ఆ స్మెల్ కోసం అంతే. దీనిలో వేయించిన ఇట్లా పక్కన పెట్టుకున్న ఆనియన్స్, ఇది టమాటాని ఇట్లా చేసుకొని పెట్టిన దాన్ని కూడా ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి తిప్పుకుందాం. ఇప్పుడు కుక్కర్లో పెట్టుకుందాం. సాల్ట్ వేయటం మర్చిపోయాను నేను, అందుకని ఇప్పుడు వేస్తున్నా. సాల్ట్ వేసి ఇట్లా కలిపేసాను అనమాట. ఓకే, కొంచెం నీరు ఉంది, దిగితే సరిపోతుంది.